ప్రభుత్వం దీని మీద ఏం చెప్పాలనుకుంటుందనే విషయం గురించి మనతో మాట్లాడడానికి జీవన్ రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు. సార్, మొత్తంగా చూస్తే విపక్షాలన్నీ కూడా ప్రభుత్వ తీరును తీవ్రస్థాయిలో తప్పుపడతా ఉన్నాయి. భూసేకరణ చట్టానికి సవరణ అని చెప్పి కొత్త బిల్లులు పెట్టడం ఎంతవరకు సమంజసం? ఈ రోజు మేము ఏమంటున్నామంటే, విపక్షాలు ఉన్నాయే విమర్శలు చేయడానికి, విపక్షాలు ఉన్నాయే మేము ఎస్ అంటే వాళ్ళు నో అనడానికి, మేము అవునంటే వాళ్ళు కాదనడానికి, కాలుకేస్తే మెడకేయడం, మెలకేస్తే కాడికేయడం, ఇలా ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టానికి సవరణని మొదలు చెప్పింది, కానీ తర్వాత కొత్త బిల్లు అని చెప్పింది. ఈ కన్ఫ్యూజ్ ప్రభుత్వంలోనే ఉందా? 2013 చట్టంలోని కొన్ని లొసుగులు ఉన్నాయి. ఆ లొసుగుల్లో మార్చుకోవడానికి దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లో ఇప్పటికే భూసేకరణ చట్టం తీసుకొచ్చారు. గౌరవ ప్రధాని సలహా మేరకు ఈ రాష్ట్రంలో కూడా 6 రాష్ట్రాల్లో చట్టం తీసుకొచ్చారు. మేము చట్టం తీసుకొస్తాం. రాజ్యాంగం ఆర్టికల్ 254 ప్రకారం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి గతంలో మీరు ఇచ్చిన దానికంటే పదంతలు మెరుగైన నష్టపరిహారం ఇస్తాం. మీరు ప్రాజెక్టులు గతంలో కట్టారు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టారు, నాగార్జున సాగర్ కట్టారు, శ్రీశైలం సాగర్ ప్రాజెక్టు కట్టారు. వాటన్ని కూడా భూసేకరణ చేయకుండా గాల్లో మీరు ప్రాజెక్టులు కట్టలేరే. ప్రపంచంలో దేశంలో ఏ రాష్ట్రంలోనైనా భూసేకరణ చేయకుండా ప్రాజెక్టులు కట్టలేమే. మన తెలంగాణ ట్యాగ్ లైనే మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు. ఆ నీళ్లను తీసుకొచ్చుకోవడానికి మేము చట్టం తీసుకొస్తామంటే దాన్ని వద్దంటారే. అంటే వాళ్ళు అడిగేది ఏమిటంటే, చట్టం ప్రవేశపెట్టారు, బాగానే ఉంది, దాని మీద మా సందేహాలకు, మేము లేవనెత్తిన సమస్యలకు, ప్రశ్నలకు అవకాశం ఇవ్వకుండా సభను వాయిదా వేసుకుపోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఎన్టీవీ లైవ్ లో కూడా ఇచ్చారు సార్. చాలా గంటల తరబడిగా చర్చ జరిగింది. స్వయంగా మంత్రివర్యులు 20 నిమిషాలు మాట్లాడారు. దానికి సందర్భంగా మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు గంట సేపు రిప్లై ఇచ్చారు. మళ్ళీ దాని తర్వాత గౌరవ సభ్యులు ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారు మాట్లాడారు. మేము చాలా స్పష్టంగా చెప్పినాం. జానారెడ్డికి ఉద్దేశపూర్వకంగానే మైక్ ఇస్తా ఉన్నారు. ఆ తర్వాత ఆ పార్టీలో ఎవరికి ఇవ్వడం లేదు, విమర్శలు చేస్తారనే భయం ఉన్న ప్రభుత్వానికి ఉందా? ఎవరు సిఎల్పి లీడర్ అంటే వాళ్ళకి ఇస్తారని దాన్ని కూడా తప్పుగా మాట్లాడితే ఎట్లా? మేమేమంటాం, చాలా స్పష్టంగా రైతులకు నష్టం లేకుండా రైతులను ఒప్పించి, రైతులచే మెప్పించి, ప్రతి తెలంగాణలో యావత్ నియోజకవర్గాల్లో 1 లక్ష ఎకరాలకు నీళ్లు రావాలంటే, యావత్ తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీళ్లు రావాలంటే భూసేకరణ చేయాల్సిందే, ప్రాజెక్టులు కట్టాల్సిందే. అసలు ఈ యుద్ధం, ఈ పోరాటం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందే నీళ్ల కోసం యుద్ధం చేసినాం. మళ్ళీ ఆ నీళ్ల కోసం మీరు ఇక్కడ మన రాష్ట్రంలో మనమే యుద్ధం చేస్తే ఎట్లా? భూసేకరణ చట్టం చేస్తాం. మీలాగా 30 సంవత్సరాల కింద శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కడితే ఇప్పటికీ సుప్రీంకోర్టు, హైకోర్టు తిరిగి నా నియోజకవర్గంలోని 18 గ్రామాల ప్రజలు చెప్పులు అడిగిన ఉన్నా కానీ ఇప్పటికి డబ్బులు అందని పరిస్థితి. 30 సంవత్సరాల కాలం ఎల్లదీసిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చేసింది. మల్లన్న సాగర్ కు లెఫ్ట్ సైడ్ మేము 6 లక్షలు ఇస్తే కరెక్ట్గా 2013లో 13 చట్టం ప్రకారం 60,000 నుంచి 1,20,000 నష్టపరిహారం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మీకంటే 6 అంతలు ఎక్కువ ఇస్తున్నాం, మీకంటే 10 అంతలు ఎక్కువ ఇచ్చి నష్టపరిహారం ఇస్తున్నాం. ప్రజలు ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. 7 గ్రామాలు మల్లన్న సాగర్లో తీర్మానాలు చేసి, మీరు ధర్నాలు, రస్తారోకోలు చేసిన దగ్గరనే అదే ప్లేస్ లో ఆ గ్రామస్తులు సమావేశం సభలో ప్రభుత్వ తీరును తప్పుపడుతూ ఆందోళన చేయబోతున్నారు. సమావేశాలను బాయ్కట్ చేసే ఆలోచన కూడా చేస్తా ఉన్నారు. లేకపోతే సమావేశాలు ప్రారంభంగానే నిరసన తెలియజేయాలి. మెజార్టీ సభ్యుల చేత బిల్లు ఆమోదం చెందింది. కౌన్సిల్లో కూడా ఆమోదం చెందించి ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా ప్రాజెక్టులు అడ్డుకున్నారన్న నెపం లేకుండా మీరు మాతో సహాయపడండి, మీకు అపారమైన అనుభవం ఉంది, మీ అమూల్యమైన సలహాలు ఇవ్వండి, సహాయపడండి, అందరం కలిసి తెలంగాణను పచ్చని తెలంగాణ మార్చుకుందాం, యావత్ తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చుకుందాం. సభను అడ్డుకుంటే ఏం చేస్తుంది అధికార పక్షం? సభను అడ్డుకునేది ఏముంటదండి? బిల్లు ఆమోదం చెందింది, కౌన్సిల్లో కూడా ఆమోదం చెందుతుంది. మేము 100 మంది ఎమ్మెల్యేలు మేమున్నాం, 19 మంది వాళ్ళు ఉన్నారు. యావత్ తెలంగాణ బలం ఉందని నెట్టుకొని పోతా ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా మేము లేవనెత్తిన సమస్యలు, 19 మంది ఎమ్మెల్యేలో 100 మంది నియోజకవర్గాల ప్రజల తరపున, మేము 3.5 కోట్ల ప్రజల తరపున అత్యధిక మెజార్టీ సభ్యులం ఉన్నాం సార్. మేము కూడా తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, గతంలో మీరు కట్టిన ప్రాజెక్టులు భూసేకరణ చేయకుండా గాల్లో కట్టారని అడుగుతా ఉన్నాం. విపక్షాల సమస్యలకు ఎందుకు మీరు సమాధానాలు చెప్పలేకపోతే? బ్రహ్మాండమైన సమాధానం చెప్తున్నాం. ఎన్ని గంటలైనా మాట్లాడతామన్నా, 30 తారీఖు ఉన్నది, మళ్ళీ 6 తారీఖు వరకు పొడిగించడానికి సిద్ధంగా ఉన్నామన్నాం. ప్రతినిత్యం 4 గంటలు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నాయని చెప్పి అది ఆలోచించాలా. టీవీల ద్వారా ప్రజలు, అసెంబ్లీలో ప్రజలు చూస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మొత్తానికి అధికార పార్టీ కూడా ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. బిల్లు ఆల్రెడీ పాస్ అయిపోయింది కాబట్టి దీని మీద ఏం చేసినా కూడా రైతు వ్యతిరేక చర్యలుగానే భావించాల్సి ఉంటుంది కనుక ప్రతిపక్షాలు సహకరించాలి. శాసనమండలిలో కూడా ఈ బిల్లు ఈరోజు చర్చకు రాబోతుంది. అక్కడ కూడా ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ప్రభుత్వం మీద ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు చూస్తే బీజేపీ ఈరోజు హైదరాబాద్లో రోడ్ల పరిస్థితి, ట్రాఫిక్ సమస్య మీద వాయిదా తీర్మానం ఇచ్చింది. దాని మీద చర్చ కోసం ఆ పార్టీ పట్టుబడబోతా ఉంది. స్వాతి. Right, Chandrasekhar, thank you.